జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అన్నయ్య, అర్ధరాత్రి దాటింది, ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా. నీకు నిద్ర పట్టలేదా? లేదన్నయ్య. పట్టదమ్మా. ఈ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర పట్టదు. ఇందులో ప్రతి ఇటుక పాపంతో పేర్చింది. చూడు తల్లి, ఒక మాట చెప్పు. ఈ బంగళా, ఐశ్వర్యం, భోగభాగ్యాలు అన్నీ పోయాయనుకో. పోతే ఏమన్నయ్యా, బ్రతకలేమా? చదువుంది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు. నాన్న, డబ్బు డబ్బు అని నువ్వు, నీతో పాటు నేను పరిగెత్తాం. చేయరాని పనులు చేశాం, సంపాదించాం. మనం చేసిన పాపం నా అనుకున్న వాళ్ళందరినీ చుట్టుముట్టి ఇప్పుడు ఎలా బాధ పెడుతుందో చూసావా నాన్న? దాచిపెట్టే నిజం దావానలంగా మారి ఇంతమందిని దహించి వేస్తుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలను నాన్న? నీకిచ్చిన మాటను తిరిగి తీసుకోవడానికి నువ్వు లేవు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకిచ్చిన మాటను దాటలేను, దాటను. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. రహీం సార్, రహీం భయ్యా. అయ్యారు, మీరు నన్ను భయ్యా అంటున్నారా? ఎందుకు అనకూడదు రహీం. రక్తం పంచుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేని మనసును, పంచుకోలేని బాధను ఇన్నేళ్ళు అర్థం చేసుకున్నావు, పంచుకున్నావు. అందుకు నీకేమిచ్చినా రుణం తీరదు రహీం. చాలు బాబు, నువ్వు ఒక్క మాట చాలు బాబు. ఈ ప్రేమ, అభిమానం చాలు బాబు. ఆఖరికి మిగిలేది, మిగిల్చుకోవాల్సింది అదే రహీం. అదైనా నాకు మిగులుతుందో లేదో. బాబు, మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారో తెలీదు, తెలిసినా తీర్చలేదు. కానీ ఒకటి చేయగలను బాబు. మీ బాధ అంతా నాకు ఇచ్చేసి ప్రపంచంలో ఉన్న సుఖాన్నంతా మీకు ఇవ్వమని మా అల్లాని కోరుకుంటాను బాబు. రహీం భయ్యా, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. రేపటి నుంచి నాకే బాధ ఉండదు. రహీం, ఈ ఉత్తరం తీసుకెళ్లి శివప్రసాద్కి ఇవ్వు. ఇప్పుడే బాబు? ఇప్పుడే తీసుకెళ్ళి. పార్వతమ్మా, ఏంటి అయ్యగారు ప్రసాద్ బాబుకి ఉత్తరం ఇమ్మన్నారమ్మా. ఈవేళప్పుడా? పైన పడుకున్నారు. పైగా ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. పొద్దునిస్తాను, ఇలా ఇవ్వు. లేదమ్మా, అయ్యగారు ఇప్పుడే ఇమ్మన్నారు. రహీం, ప్రసాద్ బాబు, ప్రసాద్ బాబు, ప్రసాద్ బాబు. ఎవరది? నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? అయ్యగారి ఉత్తరం మీకు ఇమ్మన్నారు బాబు. అయ్యగారు? ఎవరా వాడు? ఎవరికరా అయ్యగారు? అప్పుడే మర్చిపోయారా ప్రసాద్ బాబు? ఊటికి గుడ్డకి గతి లేని నిన్ను ఇంత వాణి చేసిన ఆయన నువ్వు అంటున్నది. ఆయన చాలా మందికి అయ్యగారే కాదు, దేవుడు. నీలాంటి తాగుబోతులకి కుక్కనే. నాకు విశ్వాసం ఉంది, అన్నం పెట్టిన యజమాని మీద అభిమానం ఉంది. నీలాంటి నమ్మకాలను కాదు. ఈ చేతులు చూసావా? 25 సంవత్సరాలు కారు తోలి తోలి కష్టం చేసి కాకలు తీరే నిన్ను జీవనంలో పెట్టగలను. కానీ నిన్ను కొట్టి నన్ను నేనే తిట్టుకోవాలి. అన్నయ్య, అర్ధరాత్రి దాటింది, ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా,
నీకు నిద్ర పట్టలేదా? లేదన్నయ్య. పట్టదమ్మా. ఈ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర పట్టదు. ఇందులో ప్రతి ఇటుక పాపంతో పేర్చింది. చూడు తల్లి, ఒక మాట చెప్పు. ఈ బంగళా, ఐశ్వర్యం, భోగభాగ్యాలు అన్నీ పోయాయనుకో, పోతే ఏమన్నయ్యా? బ్రతకలేమా? చదువుంది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు. అవునమ్మా, శ్రమ జీవనంలో ఉన్న ఆనందం, ఆరే చెమటలో ఉన్న చల్లదనం ఇంకెందులోనూ ఉండదు. నీకా నమ్మకం ఉంటే చాలు, హాయిగా నిద్రపోతానమ్మా. వెళ్ళి పడుకో అన్నయ్య. చూడమ్మా, నువ్వు రోజు చదివే భగవద్గీత ఏనాడు సరిగ్గా వినలేదు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళి చదువుతావమ్మా. వింటూ తృప్తిగా నిద్రపోతాను. అలాగే అన్నయ్య. ఇతరుల బ్రతుకుల అలముకున్న చీకటులను బాబా స్వార్థమెల్ల మరచి జ్వలించి తపించి వెలుగును తగితాను మలగిపోవు. అతడే కర్మయోగి, అతడే ఆత్మజ్ఞాని, అతడే భువిని దివిని అమరజీవి. ఈ కారణాల వల్ల ఇన్నాళ్ళు నీకు నిజం చెప్పలేకపోయాను. ఆయనకిచ్చిన మాట కట్టుబడి నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోలేకపోయాను. శివ, మాధవి నేను ఒక కడుపున పుట్టకపోయినా ఒకే తల్లి బిడ్డలా పెరిగాం. నా ప్రాణంలో ప్రాణమైన మాధవికి పెళ్లి చేయలేకపోయానన్న బాధ నన్ను తుంచేస్తుంది. చక్కటి సంబంధం చూసి దాన్ని ఒక ఇంటి దాన్ని చేసే బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను. నా తమ్ముడిగా ఈ చెల్లెలి పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ఆశిస్తున్నాను. అన్నయ్య, అన్నయ్య, పార్వతి, పార్వతి, పార్వతి. ఏమిటండి? శ్రీకృష్ణ ఎవరో కాదు, మా అన్నయ్య, మా హరణే పార్వతి. అవును పార్వతి, అన్నయ్య అపార్థం చేసుకున్నాను. నిన్ను అనుమానించి అవమానించాను. పద పార్వతి, వెంటనే వెళ్ళి మా అన్నయ్య పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. రా పార్వతి, రా. అన్నయ్య, 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 అన్నయ్య,
పార్వతి, మీ అన్నయ్య చచ్చిపోలేదు. మనందరి జీవితాలకు మలగిపోని వెలుగుగా మారిపోయాడు. అమర దీపమై వెలుగుతూ ఉంటాడు.